ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఎలా ఉంది మాధు? ఒంట్లో ఏ సమస్య లేదు కదా? చచ్చి బతికొచ్చావమ్మా. అసలు చావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా? నేను ఊళ్ళో లేను కాబట్టి మధుకి అలాంటి ఆలోచనలు వచ్చాయి. ఎవరో కావాలనే తనని సూసైడ్కి ప్రిపేర్ చేశారు. ఇకపై ఇలా జరిగితే నేను సహించను. ఇంట్లో మధుని ఎవరు ఏవి అనడానికి వీల్లేదు. చూడు మధు, చావాలి అన్న ఆలోచన చాలా చెడ్డది. దేవుడు మనకి లైఫ్ ఇచ్చింది హ్యాపీగా బ్రతకడానికి. మనం ఎప్పుడు జీవితంలోకి సంతోషాలను ఆహ్వానించాలే కానీ చావుని కాదు. నీకు నేనున్నాను. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు. నేను సాల్వ్ చేయలేని సమస్య అంటూ ఏదీ లేదు. నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే. వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే నా హ్యాండ్ ఓవర్లో ఉన్న మనిషిని చావు దాకా తీసుకెళ్తారా? మీ అందరికీ ఇదే నా వార్నింగ్. మధుమితను ఈ ఇంట్లో ఎవరు బాధ పెట్టినా నేను ఊరుకోను. సీరియస్గా తీసుకుంటాను. మధుమిత నా మనిషి, ఈ మహాలక్ష్మి మనిషి. వెనకటికి ఒక పాము ఒక మనిషిని కాటేసి పాము పాము అని తానే గట్టిగా అరిచిందంట. అలా ఉన్నాయి మీ మాటలు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా అక్క ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణం మీరు. అలాంటి మీరు మళ్ళీ మా అక్క సంతోషం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నేను మీ అక్కని కాపాడడానికి తీసుకొచ్చాను. మీ అమ్మా నాన్నల్లా మధుమితను గాలికి వదిలేయలేదు. నీలా సూటిపోటి మాటలు అనలేదు. ఇందాక హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు తెలీదనుకోకు. నేను అదే చెప్తున్నాను. కాటు వేసేది మీరే, మందు రాసేది మీరే. మా అక్కను మా అమ్మ నాన్నలకి దూరం చేస్తున్నారు. భార్యాభర్తల్ని విడదీస్తున్నారు. పచ్చటి కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు. రామ్, ఏంటిది తనలా మాట్లాడుతోంది? ఎక్కడ ముంబైలో ఉన్న నాకు ఇక్కడ జరిగిన దానికి ఏంటి సంబంధం? మధుకిలా అయిందని తెలియగానే అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని హడావిడిగా వచ్చాం. ఎంత ఖర్చైనా మధుకి ట్రీట్మెంట్ చేయించమన్నాం. మధుకు అండగా ఉంటామని చెప్తున్నాం. ఇంత చేస్తే మేం చెడ్డవాళ్ళమా? ఇదంతా మీరెందుకు చేస్తున్నారు? తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు మావయ్య. అత్తయ్య ప్రతి ఆలోచన వెనుక అర్థం అంతరార్థం నాకు బాగా తెలుసు. ఆపు సీత. అన్నయ్య. అమ్మా సుమతి, ఆగమ్మా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏం మొహం పెట్టుకుని వచ్చావు? పెళ్లి చేసుకుని వచ్చానన్నయ్య. ఆయన చాలా మంచివారు. మేం సంతోషంగా ఉన్నాం. నువ్వు అనుమతిస్తే ఆయన్ని ఇంటికి తీసుకుని వస్తానన్నయ్య. ఎవరిని ఇంటికి తీసుకుని వస్తావు? నిన్ను తల మీద పెట్టుకుంటే నా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయావు. ఇక నాతో నీకు పనేంటి? అదేంటన్నయ్య, నాకు మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, ఈ పుట్టిల్లు కావాలి. నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను. నీకు మేము కావాలనుకుంటే నా మాట వినుండేదానివి. నేను చూసిన సంబంధం చేసుకుని ఉండేదానివి. మమ్మల్ని ఇలా బాధ పెట్టి వెళ్ళుండేదానివే కాదు. నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవాలని వచ్చావా? నువ్వు చేసిందే రైట్ అని నాతో ఒప్పించాలని వచ్చావా? నేను ఎవ్వరినీ చూడను, నిన్ను కూడా. వెళ్ళిపో. అంతేనా అన్నయ్య? నన్ను ఎంతగానో ప్రేమించి నువ్వు
ఎంత సులభంగా నన్ను వద్దనుకుంటున్నావా? నీ మనసులో నాకున్న స్థానం ఇదేనా అన్నయ్య? నేను నిన్ను వద్దనుకోలేదు. నువ్వే మమ్మల్ని కాదనుకున్నావు. మా మనసుల్ని విరిచేశావు. విరిగిన మా మనసుల్ని మళ్ళీ అతికించడానికి ప్రయత్నించకు. అవి ఎప్పటికీ అతుక్కోవు. నాకు నా భర్త ప్రేమ కావాలి, అలాగే మీ ప్రేమ కూడా కావాలన్నయ్య. నాకు మీ అందరితో కలిసి బ్రతకాలని ఉంది. మీతో కలిసి ఉండాలని నాకు లేదు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో, ఎక్కడ ఉంటున్నావో నాకు అనవసరం. నా మనసులోనే కాదు, ఈ ఇంట్లో కూడా నీకు స్థానం లేదు. మర్యాదగా వెళ్ళిపో. మళ్ళీ రాకు. అలానకు శివ, ఇన్నాళ్ళు నువ్వే ప్రాణంగా పెరిగింది. ఇప్పుడు నువ్వు కాదంటే ఎక్కడికి వెళుతుంది? తన జీవితం తను చూసుకుందిగా, అక్కడికి వెళ్ళమను. ఇక తనకు మనకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేదు. జరిగిందేదో జరిగిపోయిందండి. ఉన్న ఒక్కగానొక్క చెల్లెల్ని వదులుకుంటారా? సుమతిని క్షమించండి. చచ్చినా క్షమించను. చచ్చినా క్షమించను. అన్నయ్య, కొంగు చాచి అర్థిస్తున్నానన్నయ్య. నాకు క్షమాభిక్ష పెట్టలేవా? పసుపు కుంకాలు కూడా ఇవ్వను. పో బయటికి. అన్నయ్య, ఆ రోజు సుమతి మనతో కలిసి ఉండాలని వస్తే మీరు కాదని పంపించేశారు. ఈరోజు మధుమితను తీసుకెళ్దామని వస్తే మన కూతురు మనతో రాలేదు. ఆ రోజు మీరు సుమతితో బంధం తెంచుకుంటే ఈరోజు మధు మనతో తెగతెంపులు చేసుకుంది. దీన్ని కర్మ అనాలో విధిరాత అనాలో తెలియడం లేదు. ఆ రోజు మీరు సుమతిని క్షమించుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చుండేది కాదేమో. సుమతి తన ప్రాణం పోయే వరకు మన పిలుపు కోసం ఎదురు చూస్తానంది. ఇప్పుడు మనం మధు కోసం ఎదురు చూడాలేమో. పిలవడానికి సుమతి ఎక్కడుందో తెలీదు. ఇక్కడున్న మధు పిలిచినా రాలేదు. మన చేతులతో మన చెంపల మీద కొట్టుకున్నట్టుందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.